గోవిందరాజు సీతాదేవి గారు రాసిన సిరి నవల రెండో భాగం వినబోతున్నారు. ఇప్పటిదాకా ఆయన కథలో హనుమంతరావుకి ₹1,00,000 లాటరీలో వచ్చాయి. దాంతో అతను ఇల్లు వాకిలి అవన్నీ కొనుక్కున్నాడు. అమ్మమ్మతో ఉండే ఈ హనుమంతుకి ఇప్పుడు హఠాత్తుగా బంధువులందరూ వచ్చి ఇంటి నిండా పడ్డారు. తర్వాత ఏమిందో చూద్దాం. సోడాలమ్మే ఏడుకొండలు హనుమంతుని చూస్తూనే బండి ఆపి, మంతుబాబు ఎలాగున్నారు అంటూ పలకరించి ఓ సోడా కొట్టి తాగమని ఇచ్చాడు. ఏడుకొండలకి ఇలా మంతు దగ్గర సోడా ఇచ్చి పైసలు పుచ్చుకోకపోవడం అనే అలవాటు ఈనాటిది కాదు. చిన్నప్పటి నుంచి మంతు అంటే అతనికి ఎందుకో చాలా ఇష్టం. అతనికి కొడుకులు లేరు. ఒక్కతే ఆడపిల్ల, పెరిగి పెద్దదైంది. కానీ తల్లిని చిన్నప్పుడే పోగొట్టుకుంది. మంతుకి డబ్బులు లేనప్పుడు ఎన్నోసార్లు ఏడుకొండలు ఆదుకుని అప్పుగానే అయినా డబ్బు సర్దేవాడు. 50 ఏళ్ల ఏడుకొండలకి 25 ఏళ్లు నిండని మంతుకి స్నేహం చూసి అందరూ నవ్వుకుంటూ ఉండేవాళ్లు. ఏది ఏమైనా మంతుకి ఏడుకొండలు తనని చూసి చూడగానే నవ్వుతూ పలకరించి సోడా కొట్టిస్తే ఏనుగెక్కినంత సంతోషమైపోతుంది. ఇదివరకు ఆ సోడా తాగితే ఏదో హాయి అనిపించినా ఇప్పుడిప్పుడు అమృతమే అనిపిస్తోంది. అమ్మమ్మ తర్వాత హనుమంతు గౌరవించేది ఏడుకొండల్నే. 10 రోజుల క్రితం ఏడుకొండలు కూతురి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. లగ్నం 4 రోజులే ఉందనగా మగపెళ్లివారు మరింకేవో లాంఛనాలు కావాలని పేచి పెట్టడంతో ఏడుకొండల పని ఇరుకున పడ్డట్టయింది. వాళ్లు కోరినవి ఇవ్వాలంటే కనీసం ఇంకా 500 కావాలి. తన దగ్గర అంత పైకం లేదు. ఎందరి దగ్గరకో వెళ్ళి అడిగాడు. లాభం లేకపోయింది. ఇంకా హనుమంతు అమ్మమ్మ దగ్గరికి దాకా తప్పలేదు. అయితే అమ్మమ్మ ఆలోచించి ఇప్పుడేం లాభం లేదు అనేసింది. ఏడుకొండలు వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ ప్రహరీ గేటు తీసుకుని వెళ్ళిపోతుంటే హనుమంతు ఎదురొచ్చాడు. సంగతి తెలుసుకున్నాడు. ఏడుకొండలు, ఆ డబ్బు నేనిస్తా, నీవు పెళ్లి ప్రయత్నాలు చేసుకో అనేసి ధైర్యం చెప్తుంటే ఏడుకొండలకి సంతోషంతో మాట రాలే కాసేపు. అంతలోనే తనను తాను సంభాళించుకుని, వద్దు బాబు, మీ అమ్మమ్మగారితో అనవసరంగా తగ్గుపడొద్దు అని ఎంత చెప్పినా హనుమంతు వినలేదు. అతని పంపేసి అమ్మతో నిజంగానే పేచికి దిగాడు. ఎన్ని విధాలు చెప్పినా అమ్మమ్మ సరే అనలేదు. ఇంకా నిరాహార దీక్ష చేసి 2 రోజులు కటిక ఉపవాసం ఉన్న తర్వాత అమ్మమ్మ రాజీకొచ్చింది. 500 లెక్కపెట్టి మనవడికిచ్చింది కోపంగానే. నేనే నీకు 500 జాగ్రత్తగా తెచ్చిస్తానుగా, మరేం భయపడకు అని చెప్పి ఏడుకొండల దగ్గర పరుగు తీశాడు. ఇది జరిగి వారం గడిచిపోయింది. ఇంకా 2 రోజుల్లో పెళ్లి ఉంది. ఆ రోజు తప్పక రావాలని మరీ చెప్పి సోడా బండి తీసుకుని వెళ్లిపోయాడు ఏడుకొండలు. తెల్లగా నెరిసిపోయిన కనుబొమ్మలు, చిరుగుల పంచ, చెయ్యి శాంతం లేని చొక్కా వేసుకుని ఇలా సోడాలమ్మి నీటిగా నిజాయితీగా బతుకుతున్న ఏడుకొండల్ని చూస్తే చెప్పలేనంత గౌరవం పొంగి పొరులుతూ ఉంటుంది హనుమంతుకి. తన చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాడు ఇతన్ని. అప్పటికి ఇప్పటికీ ఒకేలా ఉన్నాడు ఏడుకొండలు. అతను తీసుకున్న 500 తీర్చలేడేమో అని అమ్మమ్మ భయం. కానీ నిజాయితీపరుడైన ఏడుకొండలు ఈ బాకీ తీర్చడం కోసం తన ఆఖరి రక్తపు బొట్టు కూడా రాలుస్తాడు అనే విశ్వాసం ఉంది హనుమంతుకి. ముసలివాడైన అతని మొహంలో ఏదో తెలియని కాంతి తేజం కనిపిస్తూ ఉంటుంది. హనుమంతు మరోసారి గుర్తు చేసుకున్నాడు. ఎల్లుండే ఏడుకొండల కూతురు పెళ్లి, మర్చిపోకుండా వెళ్ళాలి అని. రేపే తనూజ టీకి పిలిచింది. అక్కడికి వెళ్ళేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని ఆలోచిస్తూ మరికొంత ముందుకు వెళ్లి వెనక్కి తిరిగి ఇంటికి ముఖం పట్టాడు హనుమంతు. సరిగ్గా తనూజ రమ్మన్న టైంకి నీట్గా డ్రెస్ అయి స్కూటర్తో వచ్చేశాడు తనూజ ఇంటికి. గేటు దగ్గర నేర్చుకుని 2 నిమిషాలు చూశాడు. గొలుసుతో కట్టేసిన గుర్రంలా ఉన్న కుక్క భౌభౌమంటే పూల మొక్కలకి నీళ్లు పట్టే రంగన తలెత్తి చూసి గబగబా ఆ మట్టి నీళ్లతోనే చేయి కడిగి పరుగున వచ్చి గేటు తెరిచి పట్టుకుని, రండి బాబుగారు అంటూ తీసుకెళ్లి డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టాడు. ఫ్యాన్ వేసి వెళుతూ అమ్మాయి గారికి చెప్తా అన్నాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ఇంట్లో అసలు మనుషులే ఉన్నట్టు లేరు. రేడియోలో నుంచి సన్నగా ఇంగ్లీష్ మ్యూజిక్ వినిపిస్తోంది. ఆ డ్రాయింగ్ రూమ్లో అన్నీ చక్కగా సర్ది ఎక్కడివక్కడున్నాయి. దర్వాజాకి కిటికీలకి నీలం పువ్వుల సిల్క్ కర్టెన్స్ వేలాడుతున్నాయి. ఫ్లవర్ వాజ్లో ఏవో ఎర్రని తెల్లని పువ్వులు చక్కగా ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్వి కావు అనుకుంటూ చేత్తో పట్టుకుని చూశాడు. కాదు, మామూలువే, చాలా బాగున్నాయి అనుకుంటూ గోడలని పరీక్షించాడు. గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి ఫోటోలున్నాయి. ఇందిరాగాంధీ లేదే అనుకున్నాడు లోపల. బహుశా ఈ పోలీస్ ఆఫీసర్ గారికి ఆవిడంటే కోపమేమో అన్న ఆలోచన వచ్చి నవ్వొచ్చేసింది. అంతలోనే తన ఇల్లు, దాని సర్దే తీరు గుర్తుకొచ్చి చిరాకొచ్చేసింది. వరండాలో ఒకవైపు అమ్మమ్మ మంచం, మరోవైపు కొత్తగా వచ్చిన చుట్టం నంజురోగం నాంచారమ్మ మంచం. ద్వారపాలకుల్లా ఆ కుక్కి మంచాలో వేలాడుతూ ఉంటారు ఇద్దరు. ఆ నాంచారమ్మని ఇంట్లో ఎందుకు హాస్పిటల్లో చేర్పిస్తాను, అక్కడే మందు తీసుకో అంటే ఆవిడ చస్తే వినదు. నిక్షేపం లాంటి బంగళా ఉండగా
ఆ ధర్మాసుపత్రిలో పడి ఉండే కర్మ నాకేం పట్టిందే సోమిదేవమ్మ అంటుంది. సోమిదేవమ్మ అంటే హనుమంతు అమ్మమ్మ. పీచ్ లాంటి జుట్టు ముందుకేసుకుని పేలు దూకుంటూ కూర్చుని వాకిట్లోకి ఎవరొచ్చినా ఎవరి కోసం ఏం పని అంటూ 1,00,000 ప్రశ్నలతో వేధిస్తుంటుంది. ఈవిడకి నంజురోగం నయం కావాలంటే 6 నెలలే పడుతుందో 6 సంవత్సరాలే పడుతుందో ఆ భగవంతుడికి కూడా తెలిసి ఉండదు. ఇంకా అమ్మమ్మని ఇలా వసారాల మంచం ఎందుకమ్మా అంటే ఆవిడ వేదాంతిలాగా నవ్వి మనవడి చేపట్టుకుని, అరే మంతు, డబ్బు రాగానే మనుషులు మారకూడదు నాయనా, నా 30 సంవత్సరాల అలవాటు ఇది. ఈ రోజు నువ్వు పొమ్మంటే పోతుందా? లోపల పడుకుంటే ఊపిరాడుదురా నాయన. ఎండాకాలం గాని చలికాలం గాని వానాకాలం గాని నా మంచం ఈ వసారాలో ఉండాల్సిందే. ఈ తనువు ఈ మంచం మీద తెల్లవారాల్సిందే. అదీగాక పెద్దదాన్ని, రాత్రప్పుడు 1,00,000 అవసరాలుంటాయి. అవన్నీ నీకేం తెలుస్తుంది అని వచ్చిన విధవతో చెప్పినట్టు చెప్తుంది. అంతే, ఇంకా తనేం మాట్లాడగలడు? హనుమంతరావు టెర్లిన్ షర్ట్ వేసుకుని వచ్చాడు. అది అలవాటు లేక చెమట పోస్తుంది. టై ముడి గొంతుకు బిగుసుకుంటున్నట్లుగా అనీజీగా ఉంది. చక్కగా స్లాక్ వేసుకుంటే ఫ్రీగా ఉండేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు మాటిమాటికి చెమట కర్చీఫ్తో తుడుచుకుంటూ అటు ఇటు చూస్తూ కూర్చున్నాడు. సారీ, నాదే ఆలస్యమైంది కదూ అంటూ వచ్చి కూర్చుంది తనూజ. హనుమంతు తనూజని అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమందం, ఎంత అందం! తెల్లటి తనూజ పెద్ద పెద్ద చక్రాల ప్రింట్ ఉన్న చీర కట్టుకుంది. తెల్ల జాకెట్టు, తల్లో సన్నజాజి పువ్వులు, మెడలో ముత్యాల లాకెట్ చేను. ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే అందం. అసలు ఇంతవరకు ఆడపిల్లల్ని, వాళ్ళు వేసుకునే బట్టల్ని, అలంకరణని పరీక్ష చేయడం తెలీదు హనుమంతుకి. తనూజని ఎందుకో ఇలా చూడబుద్దవుతుంది. అదేమిటి మాట్లాడకుండా కూర్చున్నారు అన్నట్టు నాన్నగారు మళ్ళీ క్లబ్కు టైం అయిపోయిందంటారు, ఉండండి పిలిచి పరిచయం చేస్తాను అంటుండగానే తనూజ తండ్రి రాఘవేంద్రరావు మెట్లు దిగి కిందికి వచ్చాడు. తెల్లగా కాస్త లావుగా గుబురు మీసాలతో రిటైర్ అయినా ఇంకా డాబు దర్పం పోలేదు అనిపించే ముఖం అని ఆయన చూడగానే అనిపించింది. డాడీ, ఇతనే నా కాలేజ్ మేట్ హనుమంతరావు అంటూ పరిచయం చేసింది. హనుమంతరావు లేచి వినయంగా నమస్కరించాడు. కూర్చో, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నువ్వు తనూజ ఫ్రెండ్వే కాదు, మన చుట్టరికాలు తిరిగేస్తే ఇటు అటు కూడా సాక్షాత్తు మేనలుడి వరుస కలిసింది. ఈ వివరాలు నేను చెప్పినా నీకు బహుశా అర్థం కావనుకుంటా. అయినా చెప్తాను. మీ అమ్మమ్మ ఉంది చూశావు, అదే సోమిదేవమ్మ, మా తాతగారి బావమరిది తోడలుడి మేనకోడలి అన్నకి మరిది కోడలు. అదే కాకుండా ఇటు మీ తాతగారు కూడా మా అమ్మగారి మేనల్లుడి. అలా ఆయన చెప్పిన చుట్టరికం తిరిగేస్తే తానేమవుతాడో ఆ తర్వాత గాని తను తనూజకు బావ వరుస అవుతాడా? మై గాడ్, ఎంత అదృష్టం తనది. ఇంకా ఆయన చెప్తున్నా హనుమంత్ వినిపించుకోకుండా అసలు అది సరిగ్గా అర్థమూ కాదు అని, చాలండి ఈ చుట్టరికం ఒకటి చాలదు అనేశాడు. ఆయన బిగ్గరగా నవ్వేసి, చూసావా అమ్మ, అచ్చగా నీలానే అన్నాడు అతను కూడా. సరే మిస్టర్ హనుమంతరావు, నేను ఒకసారి వచ్చి మీ అమ్మమ్మతోనే ఈ చుట్టరికాలు తిరిగేస్తాను గాని నువ్వు మా ఇంటికి వస్తుండు. మా తనూజ ఒక్కటి ఇంత పెద్ద ఇంట్లో. సరేనా? ఏదమ్మా టిఫిను కాఫీ? నేను ఇందాక తీసుకున్నాను, నా క్లబ్కి టైం అవుతుంది, వస్తానోయ్. ఇదిగో ఇక్కడికి రావడం మర్చిపోకుసమా అంటూ వరండాలోకి వెళ్ళి మళ్ళీ అంతలోనే తిరిగి వచ్చి, తల్లి నీకు కారు కావాలా అని అడిగాడు. కావాలి డాడీ, అలా షికారుగా వెళ్ళొస్తాం అంది. సరే, నే క్లబ్ దగ్గర దిగి పంపిస్తాలే అన్నట్టు బావకి మర్యాదలోపం జరగకూడదు అంటూ వెళ్ళిపోయాడు. వాకిట్లో నుంచి కారు వెళ్ళిపోయిన శబ్దమైన తర్వాత అమ్మయ్యా అనుకున్నాడు హనుమంతు. లేకుంటే ఆయన తనని అలా పరీక్షగా చూస్తుంటే కాసేపు కుర్చీలో కూర్చోవడమే కష్టమైపోయింది. పోలీసు ఉద్యోగం కదూ, మనిషిని కళ్ళతో చదివేసేలా ఉన్నాడు బాబోయ్ అనిపించింది. అందుకే సర్దు కూర్చున్నాడు. తనూజ 2 స్వీట్లు, 2 హాట్లు, యాపిల్ ముక్కలు, కాఫీ అన్నీ ఒకేసారి తెచ్చి టీపాయ్ మీద పెట్టి ఒక ప్లేట్ అందించి తను ఓ ప్లేట్ తీసుకుని తింటూ, ఇంకా చెప్పండి అంది. నాకు కబుర్లు చెప్పడం రాదే, ప్లేట్ అలాగే పట్టుకుని అన్నాడు. మరేం వచ్చు? వచ్చే నవ్వు ఆపుకుంటూ అడిగింది. జవాబు చెప్పకుండా అలాగే కూర్చున్నాడు. అయ్యో, తినడం కూడా రాదేమిటి? భలేవారే, అవి ముందు తినేయండి, కాఫీ చల్లారిపోతుంది అనేసి బొమ్మలా కూర్చుంది. హనుమంతు గబగబా తినేసి ప్లేట్ పెట్టేశాడు. తనుజ కాఫీ కప్పులోకి వంచుతూ హనుమంతు ప్రతి కదలిక గమనిస్తోంది. కాఫీ కూడా తాగేసి విగ్రహంలా కూర్చున్నాడు. అలా షికారు కొడదామా? పోనీ సినిమాకైనా సరే. సినిమాకా ఇప్పుడా అంటూ ప్యాంటు జేబులో పర్సు తడుముకున్నాడు. అదైతే ఉంది, కానీ అందులో ఎంత డబ్బు ఉందో కూడా గుర్తులేదు. అసలు ఇక్కడికి వచ్చేటప్పుడు పర్సు తెరిచి చూడనైనా లేదు. స్కూటర్ ఉంది, ఇంకా డబ్బు అవసరం ఏముంది అనుకున్నాడు. తీరా ఇక్కడ తనూజ ఒంటరిగా తన వెంట సినిమాకు వస్తానంటుందని, వాళ్ళ నాన్న మేనలుడి వరుస అవుతావని, వరుస కలుపుకుంటూ ఉంటాడని కలలో అయినా అనుకుంటేనా? అదేమిటి, సినిమాకు వెళదామంటే అవును కాదని చెప్పరే అంది తనూజ. సినిమాకి ఇవాళ కాదు, మరెప్పుడన్నా అన్నాడు. సరే అలాగే, సండే వెళదాం.
పోనీ షికార్కి వెళదామా అంది తనూజ. అలాగే అనేశాడు. తనూజ ఏం ఆలోచించుకుందో, వద్దు ఇక్కడే కూర్చుని కబుర్లు చెప్పుకుందాం అనేసి తనే కాలేజీలోని స్నేహితులు, లెక్చరర్లు, సినిమాలు ఇలా ఎన్నో కబుర్లు చెప్తూ ఉంటే మెల్లమెల్లగా ఆ మాటలో తను అవును కాదు అంటూ కూర్చుండగానే 8 కొట్టేసరికి హనుమంతు ఉలిక్కిపడి లేచాడు. అరే, నేను వచ్చి 2 గంటలైందా, ఎలా గడిచిపోయాయి అనుకుంటూ తనూజ దగ్గర సెలవు తీసుకుని వాకిట్లోకి వచ్చి స్కూటర్ తీసుకుంటుండగా తనూజ అక్కడి వరకు వచ్చి వీడ్కోలిచ్చింది. హనుమంతు ఇంటికి వస్తున్నాడే కానీ గాలిలో అలా అలా తేలిపోతున్నట్లుగా ఉంది. తనూజకు నేనంటే చాలా ఇష్టంలా ఉంది అని తనలో తను 1,00,000 సార్లు అనుకున్నాడు. ఈ రోజే ఏడుకొండల కూతురు పెళ్లి, తప్పక వెళ్ళాలి అనుకుని బజార్కెళ్ళి ఓ చీర జాకెట్ కొని ప్యాకెట్ తీసుకుని బయలుదేరబోతుంటే లోపల గదిలో నుంచి బిగ్గరగా మాటలు వినిపించి ఆగిపోయాడు. ఆ క్రితం రోజు ఓ 40 ఏళ్ల విధవావిడ అమ్మమ్మకి చుట్టాన్ని అంటూ వచ్చింది. వచ్చినప్పటి నుంచి అమ్మమ్మని దేనికో సాధిస్తోంది. కారణం అడిగితే ఏం లేదులేరా అనేసింది అమ్మమ్మ. కానీ ఆవిడ సణుగుడు మానలేదు. హనుమంతు బయటికి వెళ్ళిపోయాడనుకుని ఇద్దరు గొంతులు పెద్దవి చేశారు. ఆవిడంటోంది, 500 నా ముఖాన పారేశావంటే కాశీ రామేశ్వరం యాత్ర చేసి వచ్చేస్తాను, నీ పుణ్యం ఎక్కడికి పోతుంది సోమిదేవక్క అని. కానీ అమ్మమ్మ ఒక్క పైసా ఇచ్చేది లేదు అని గట్టిగా చెప్తుంది. ఆవిడ బ్రతిమలాడి ఇంకా లాభం లేదనుకుని కాబోలు తగుకి దిగింది. ఊరి వాళ్ళ సొమ్మైనా ఇంత కాపినవేంటే మీకు, ఈ డబ్బు నీదాని మనవడిదా, ఇద్దరూ చెమటోడ్చి సంపాదించేసినట్లు అంత పీనాస్తనానికి పోతావే, నేను అడిగింది ముష్టి 500, ఇది ఇస్తే నీ 1,00,000 రూపాయల ఆస్తి తరిగిపోతుందా? నోర్మయ్, వాగేవంటే అన్నం కూడా పెట్టకుండా గెంటేస్తాను. అమ్మమ్మ కంఠం కంగుమంది. ఏమిటి, నేను నోరుముయ్యాలా? ఎందుకు? నడమంత్రపు సిరి నరాల మీద పుండు అని ఈ ఐశ్వర్యం చూసుకుని నువ్వు నీ మనవడు కన్ను మిన్ను కానకుండా ఉన్నారు. అసలు ఎక్కడిదే ఈ డబ్బు? ఇది ఊరి సొమ్ము, ఊరి పసుపు, ఊరి కుంకుమ, ఊరి దేవరా, ఊరేగవమ్మ అని అంతా కట్టగట్టుకుని నీ ఒళ్ళో వచ్చి పడింది ఆ పిచ్చి లక్ష్మి. ఇదిగో చెప్తున్నా, నువ్వు గనక నాకు తీర్థయాత్రలకు డబ్బు ఇవ్వకపోయావో ఈ డబ్బు ఎలా వచ్చిందో అలాగే కట్టగట్టుకుని ఊడ్చుకుపోతుంది. నేను శాపం పెడుతున్నాను అని అరుస్తుంటే రామలక్ష్మికి ఒళ్ళు మండుకొచ్చి తిట్లు మొదలెట్టింది. అమ్మమ్మ దగ్గరున్న కర్ర గిరాట్టు కొట్టినా ఆవిడ నోరు ముయ్యలేదు. హనుమంతుకి ఒళ్లంతా చీమలు జరులు పాకినట్లయింది. చుట్టాలంతా ఈ విచిత్రం చోద్యంగా చూస్తున్నారు. హనుమంతు విసురుగా వెళ్లి ఆవిడని బరబరా వీధిలోకి ఈడ్చుకువెళ్లి, పో, లోపలికి వచ్చావా చావగొడతాను అని బెదిరించేసరికి అక్కడే కూర్చుని శోకాలు పెట్టి తన బట్టల మూట చంకన పెట్టుకుని రైలు స్టేషన్ వైపు వెళ్లిపోయింది. హనుమంతుకి మనసంతా వికలమైపోయింది. మరో అర్ధగంట తలపట్టుకుని కూర్చుని తర్వాత బయలుదేరాడు. ఆ క్రితం రోజే చిన్న రిపేర్ ఉంటే స్కూటర్ రిపేర్కి ఇచ్చాడు. రిక్షాలో బయలుదేరి ఈ లాటరీ రాకముందు తను ఉండే ఆ పాత బస్తీ వైపుకెళ్లి ఏడుకొండలింటికి వెళ్లబోతూ ఆ ఇరుకు సందుల్లో రిక్షా అక్కర్లేదని రిక్షావాడికి డబ్బిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ముకుందం తూలుతూ వచ్చాడు. హనుమంతుని చూసి గుర్తుపట్టి అలాగే విగ్రహంలా నుంచున్నాడు. జుట్టంతా పీచు పీచులా ఉంది. ప్యాంట్ అక్కడక్కడ చినిగిపోయింది. ముఖం పిక్కుపోయి కళ్ళు లోతుకు దించుకుపోయినా ఎర్రగా మెరుస్తూ హనుమంతుని చురచురా చూస్తున్నాయి. హనుమంతు ముందుకు కదలబోతూ, వెంకటలక్ష్మి అక్క, పిల్లలు బాగున్నారా అన్నాడు ముకుందాన్ని పరీక్షగా చూస్తూ. ఏమిటి, ఇతను కొత్తగా తాగుడికి కూడా అలవాటు పడినట్లున్నాడే, అయ్యో అనుకుంటూ. చెప్పను కఠినంగా అన్నాడు ముకుందం. ఎందుకు అని అడగాలనే మాట పెదవుల వరకు వచ్చినా ఆపుకుని, పోనీ నీ ఉద్యోగం అది ఎలా ఉంది అన్నాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని మనసులో ఉన్నా కూడా. పోయింది కాదు, నేనే వదిలేశాను మరీ నిర్లక్ష్యంగా అన్నాడు ముకుందం. వదిలేశావా? ఎందుకు అమాయకంగా అడిగాడు హనుమంతరావు. ముకుందం జవాబు చెప్పకుండా హనుమంతు వేసుకున్న ఖరీదైన బట్టల్ని, వాచిని, ప్యాంటు జేబులో పెట్టుకున్న పర్సుని మార్చి మార్చి చూస్తున్నాడు. హనుమంతుకి ఎందుకో కాస్త భయం అనిపించింది క్షణం సేపు. కానీ అంతలోనే తన చిన్నతనం గుర్తొచ్చింది. పొరుగునే ఉన్న ఈ ముకుందం, వెంకటలక్ష్మి పండగలకి వాటికి వాళ్ల పిల్లలతో పాటు హనుమంతుని కూడా పిలిచి ఏదైనా పెడుతూ ఉండేవారు. అన్నిటికంటే 10వ తరగతి పరీక్షల ఫలితాలు పేపర్లో పడ్డప్పుడు ఈ ముకుందమే మొదట చూసి ఆ పేపర్ కొనుక్కుని ఆ రోజు కంపెనీకి ఆలస్యమైనా కూడా లెక్క చేయక సైకిల్ మీద వెనక్కి వచ్చి, అరే మంతు, నువ్వు పాస్ అయినవురా, ఇదిగో ఇందా ఈ చాక్లెట్, ఏది నోరుదేరు, ఈ పేదవాడు ఇంతకంటే నీకు ఇంకేం ఇవ్వలేడు, నువ్వు పాస్ అయినందుకు నాకెంతో సంతోషంగా ఉంది, అసలే తండ్రి లేనివాడివి, కాలేజీలో చేరి డిగ్రీ తెచ్చుకుని పెద్ద ఉద్యోగస్తుడివి కావాలని ఈ సంతోష సమయంలో స్నేహితుడిగా ఆశీర్వదిస్తున్నాను రా మంతు అంటూ అమ్మకి చెప్పిన సంగతి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది హనుమంతుకి. ముకుందం స్వతహాగా మంచివాడే అయినా తర్వాత పేకాట, లాటరీ, రేసులు వీటి పిచ్చిలో పడి అప్పుల పాలే సాఫీగా జరిగే సంసారాన్ని నరకంగా మార్చేసుకున్నాడు అని జాలి, కోపం కూడా కలుగుతూ ఉంటుంది హనుమంతుకి.
ఏదేమైనా ఇలాంటి వాళ్ళని జాలి తలచడం వాళ్ళ వ్యసనాలని పరోక్షంగా ప్రోత్సహించడమే అవుతుంది అని నిజంగా ముకుందం మీద కోపం లేకున్నా కోపాన్ని నటించి ఇదివరలో 1-2 సార్లు డబ్బు అడిగితే ఇవ్వను అని ఖచ్చితంగా చెప్పేశాడు. కానీ ఇవాళ అతన్ని ఈ స్థితిలో చూస్తే ఎందుకో జాలి కలుగుతుంది. అందుకే హనుమంతు పర్సు తీసి 10 రూపాయల కాగితం ముకుందానికి ఇవ్వకపోతే ఆ కాగితాన్ని హనుమంతుని తృణీకారంగా చూస్తూ అక్కర్లేదు అన్నాడు. అతని గొంతులో అదోనాటి కర్కశత్వం అర్థం చేసుకున్న హనుమంతు మరేం మాట్లాడకుండా ఆ కాగితం షర్టు జేబులో పెట్టుకుని ఏడుకొండల ఇంటికి వెళ్లేందుకు 4 అడుగులు వేశాడో లేదో. ఆగు! ముకుందం పెద్ద పెద్ద అడుగులు వేసి దగ్గరకు వచ్చి ఎడం చేయి జాపి తే ఆ కాగితం అన్నాడు. ఇవ్వను అన్నాడు దృఢంగా హనుమంతు. ఇవ్వవు? మీదికి వచ్చి అడిగాడు ముకుందం. హనుమంతు మరేం మాట్లాడకుండా ముందుకు నడుస్తుంటే వెనక అలాగే నిలిచిపోయాడు ముకుందం. హనుమంతు చాలా ఆలస్యంగా వెళ్లడం వల్ల అప్పటికి పెళ్లి జరిగిపోయింది. ఎక్కడో ఉన్న ఏడుకొండలు గబగబా కూతుర్ని అల్లుణ్ణి తీసుకొచ్చి అబ్బాయి గారికి నమస్కారం చేయమనంటే హనుమంతు వద్దు వద్దు అని ఎంత చెప్పినా వినకుండా నూతన దంపతులు వంగి నమస్కారం చేశారు. వాళ్ళిద్దరి మీద అక్షింతలు వేసి తాను తెచ్చిన చీరా జాకెట్టు పెళ్లి కూతురు చేతిలో పెట్టాడు. ఆ పిల్ల సిగ్గుపడిపోతూ అందుకుంది. ఇవన్నీ ఎందుకు నాయనా అంటుంటే ఏడుకొండలు కళ్ళలో నీటి పొర కదిలింది. అతి పేదవాళ్ల పెళ్లి అది. అందరు బంధువులు పెళ్లివారు కలిసి 20 మంది కన్నా ఎక్కువ లేరు. అప్పటికే భోజనాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. హనుమంతుకి పండ్లు కొబ్బరికాయ ఏవో స్వీట్లు కలిపిన ప్యాకెట్ ఇచ్చి వాకిలి వరకు వచ్చిన ఏడుకొండలు బాబు ఎంతో సంతోషమైంది నాకు. చీకటిగా ఉంది. మెయిన్ రోడ్డు చాలా దూరం కూడా. కరెంటు దీపాలు మా ఇళ్ల కాడ ఉండవుగా. ఒక్కరు వెళ్ళకండి, మా వాళ్ళని పంపుతాను అన్నాడు. అబ్బే ఎవరో అక్కర్లేదు. నేనేం ఆడపిల్లనా భయపడ్డానికి? అదిగాక ఈ రోడ్డు నాకు తెలియందే అని చెప్పి ఒంటరిగా ఏడుకొండలు ఇచ్చిన ప్యాకెట్ చేతిలో పట్టుకుని గబగబా నడుస్తున్నాడు హనుమంతు. అప్పటికే 10 గంటలు దాటింది. అమ్మమ్మ ఎంత కంగారు పడిపోతుందో. అమ్మకు అసలే భయం. వీధి వరండాలోనే నుంచుంటుంది అనుకుంటూ నడుస్తున్నాడు. ఒక ఫర్లాంగ్ దూరం వచ్చేశాడు మెయిన్ రోడ్ దగ్గరలో. అక్కడక్కడ కరెంటు దీపాలు వెలుగుతున్నా తను ఇంకా ఆ వెలుతురు దగ్గరికి చేరుకోనేలేదు. అలా నడిచి హనుమంతు వెనక్గా వచ్చి నెత్తి మీద కర్రతో గట్టిగా కొట్టి పారిపోయాడు ఒక వ్యక్తి. అబ్బా అంటూ తలపట్టుకున్నాడు. 2 నిమిషాలు అసలు ఏం జరిగిందో తెలియలేదు. తర్వాత తెలిసింది ఎవరో వెనక్గా వచ్చి కొట్టారని. అప్పటికే రక్తం క్రాఫ్లో నుంచి మెడ వరకు కారిపోయింది. 2 చేతులతోనూ గాయాన్ని అదిమాడు. స్పృహ పోతోంది. మసగ్గా ఏదో రిక్షా దగ్గరికి వచ్చి ఆగడం, వాడితో తన అడ్రస్ చెప్పలేక చెప్పడం మాత్రమే గుర్తుంది. అంతే. ఇంకా తర్వాత ఏం జరిగిందో తెలియలేదు హనుమంతుకి. వారం రోజులకి కాస్త కోలుకున్నాడు హనుమంతు. ఎవరిలా నేను కొట్టింది అని చుట్టాలు, అమ్మమ్మ ఎన్నోసార్లు అడిగారు. ఎవరి మీద నన్ను అనుమానం ఉంటే చెప్పు, పోలీస్ రిపోర్ట్ ఇద్దాం అని ఇంట్లోని చుట్టాలు మరీ గొడవ పెట్టారు. హనుమంతుకి తగిలిన దెబ్బ తమకే తగిలినంతగా బాధపడిపోయారు. హనుమంతు ఎవరికీ జవాబు చెప్పలేదు. తెలీదు అనేశాడు. అంతే. ఇంకా అమ్మమ్మ తిట్లు మొదలుపెట్టింది. ఈ పని ఏడుకొండలే చేయించి ఉంటాడని. కొట్టి చంపేస్తే తీసుకున్న 500 బాకీ తీర్చక్కర్లేదు కదా అని ఇలా చేసి ఉంటాడు అని అనుమానపడింది. కాదు అని హనుమంతు ఎంతో చెప్పినా వినకుండా గాయపడిన హనుమంతుని చూడ్డానికి వచ్చిన ఏడుకొండల్ని ఎన్నో మాటలు అనేస్తుంటే హనుమంతు సహించలేక గట్టిగా అరిచాడు. అమ్మమ్మ అప్పటికి అవతలికి పోయింది. ఏడుకొండలు ఖిన్నుడై కన్నీళ్లు తుడుచుకుంటూ హనుమంతు 2 చేతులు పట్టుకుని, బాబు ఆ రోజు అసలు మిమ్మల్ని అక్కడికి రమ్మని పిలవడమే మొదటి తప్పు. పిలిచినా వచ్చిన మిమ్మల్ని ఇంటి వరకు పంపకపోవడం రెండో తప్పు. ఇంత బాధలోనూ నా మీద అనుమానం పడకుండా ఉన్న మీ మంచి మనసుకు నేనేమి ఇవ్వగలను బాబు? అసలు మీరంటే కోపం ఉన్న వాళ్ళు ఈ ఊళ్ళో ఉన్నారనే అనుమానం కూడా నాకు రాలేదు బాబు. ఎవరు చేశారు ఈ పని? మీకు తెలిసే ఉంటుంది. చెప్పండి బాబు, నాకైనా చెప్పండి అన్నాడు ఆవేదనగా. చెప్తే ఏం చేస్తావు ఏడుకొండలు అన్నాడు బాధలో కూడా నవ్వు తెచ్చుకుంటూ. ఏం చేస్తానా? కాళ్ళు చేతులు కట్టి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. మీకు తగిలిన దెబ్బకి 10 రెట్లు తగిలించి ప్రతీకారం తీర్చుకుందరు గాని. హనుమంతు నీరసంగా నవ్వాడు. అందుకే చెప్పను. అదిగాక ఏడుకొండలు, ఆ కొట్టింది నా ఆత్మీయులైతే? ఆత్మీయులు అనేవాళ్ళు ఇలాంటి పని చేయరు బాబు. అసూయ ఉన్నవాళ్ళు చేసే పనిది. ఏదైనా పిరికివేధవుల లక్షణం కాకపోతే అర్ధరాత్రి ఒంటరిగా పట్టుకుని వెనకపాటున వచ్చి ఇలా చేయడం కిరాతకులు చేసే పని. ఏదేమైనా మీరు పోలీస్ రిపోర్ట్ ఇవ్వాల్సింది. వద్దొద్దు, నేనే వద్దన్నాను. ఈ విషయాలు సరేగాని నీ కూతురు సుఖంగా ఉన్నట్లు ఉత్తరం వచ్చిందా అని ఇంకా ఆ విషయం మార్చేశాడు. ఏడుకొండలు వెళ్ళిపోయాడు. ఇంట్లో చుట్టాలు మొదట కాస్త ఒదిగి ఉన్నా ఇప్పుడు ఇల్లంతా ఆక్రమించేసుకుని
పైగా వాళ్ళలో వాళ్ళు మాకిది కావాలంటే మాకిది కావాలి అంటూ తగులు ప్రారంభించారు. ఇంకా పిల్లల తగులకు లెక్కలేదు. తల బద్దలైపోతుంది హనుమంతుకి. అలా ఒంటరిగా కూర్చోవాలన్నా చిరాగ్గానే ఉంది. గోవిందు హనుమంతు లాండ్రీకి వేయాలని వదిలిన బట్టలన్నీ గంటకో జతలేసుకుని మనసు తీర్చుకుంటున్నాడు. అమ్మమ్మ అల్మార్లో పెట్టిన 10 రూపాయలు, రామలక్ష్మి వంటింట్లో దాచిన 5 రూపాయల నోట్లు మధ్య మధ్య మాయమవుతున్నాయి. ఎవరు తీశారు అని ఎంత అరిచినా ఒక్కళ్ళు మాట్లాడరు. వెంకటలక్ష్మి పిల్లల్ని నలుగురిని తీసుకుని ఏడుస్తూ వచ్చింది. మళ్ళీ ఏమైందే కోపంగా అంది అమ్మమ్మ. గదిలో మంచం మీద పడుకుని ఇంటి పైకప్పు కేసు చూస్తూ అమ్మమ్మ వెంకటలక్ష్మిల సంభాషణ వింటున్నాడు హనుమంతు. అమ్మమ్మ, నేను ఈ సంసారం చేయలేను. ఇంత విషం కొనివ్వు. ఈ నలుగురి గొంతులో పోసి నేను ఇంత తాగుతాను అంది వెక్కి వెక్కి ఏడుస్తూ. వెంకటలక్ష్మిని కొట్టిన దెబ్బలు చూసి అమ్మమ్మ బాధపడిపోతుంది. అసలు ఈ ముకుందంగాడు మనిషా రాక్షసుడా? వీడిమోహం మండ, వీడికి పోయే కాలం పట్టిందేమే అంది కోపంగా. ఉద్యోగం పోయింది. పోనీ కొత్తగా ఏదన్నా సంపాదించుకుందామనే తాపత్రయం లేదు. పోనీ పాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి సరిగా చేసుకుంటా అంటే మరోటి వాళ్లే ఇస్తారు, కానీ వెళ్ళడు. నేను ఎలా సంపాదించి అన్నం పెట్టనమ్మమ్మ? నిన్నటికి నిన్న తగువ పెట్టుకుని కొట్టి లాటరీలో 1,00,000 వస్తే అప్పుడు నిన్ను నీ పిల్లల్ని చూస్తాను, లేకుంటే నీకు నాకు ఇంతే అని పోయాడు. మళ్ళీ రాలేదు. వస్తాడనే నమ్మకం కూడా లేదు. అందుకే అమ్మమ్మ మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను. అక్కడ ఏదో దారి చూసుకుంటాను. రైలు ఛార్జీలకి ఓ 25 రూపాయలు ఇవ్వు అంది కళ్ళు తుడుచుకుంటూ. ఇదంతా వింటున్న హనుమంతు మనస్సు కలచివేసినట్లయింది. గాయాలు మానుపట్టినా అప్పుడు అవి సలిపి బాధ పెడుతున్నట్టే అనిపిస్తోంది. ఈ వెంకటలక్ష్మి అక్కలాంటి ఎందరి స్త్రీల కన్నీళ్లు ఇలా రోజు ఇంకిపోతున్నాయో. ఇవి కన్నీళ్లు కాదు, రక్తపు బొట్లు. కష్టపడి చెమటోడ్చి ఆకలిని మంచినీళ్లతో తీర్చుకుంటూ లాటరీ టికెట్ కొనే రిక్షా వాళ్ళు, అడుక్కోగా వచ్చిన చిల్లర డబ్బులు, ఆకలితో ఎదురు చూసే భార్యాపిల్లలకి ఇంత గంజి తాగేందుకు నూకలన్నా కొనకుండా ఈ లాటరీ టికెట్ కొని అదృష్టాన్ని పరీక్షించుకునే ప్లాట్ఫామ్ మీద కుష్ఠరోగి, ఇలా ఎందరో నిర్భాగ్యులు ఈ లాటరీలు రేసులు అంటూ 10-25 టికెట్లు కొని డ్రా తేదీ కొరకు క్షణక్షణము లెక్కించుకుంటూ పట్టబోయే అదృష్టాన్ని తలుచుకుని ఊహాసోధాలు కట్టుకుంటూ చివరికి డ్రా ఫలితాలు ప్రకటించబడిన తర్వాత హతాశులై తమ దురదృష్టాన్ని, భార్యాపిల్లల దురదృష్టాన్ని తిట్టుకుని సంసారాన్ని నరకంగా మార్చుకునైనా బుద్ధి తెచ్చుకోక మళ్ళీ మళ్ళీ ప్రయత్నిద్దాం అనుకుంటూ తిరిగి ఈ లాటరీ టికెట్ల కోసం ఎగబడే నిర్భాగ్యులు వేలు లక్షలు చేసే ఆక్రందన అతని గుండెల్లో మంటల్ని రేపుతుంది. చీచి, నా ఐశ్వర్యం వెనక ఎన్ని లక్షల మంది కష్టార్జితం, ఆవేదన, కన్నీళ్లు దాగి ఉన్నాయి. భగవాన్, ఈ లక్ష్మిని నాకెందుకు ప్రసాదించావు? ప్రసాదించినా ప్రశాంతత లేకుండా నన్ను ఇలా ఎందుకు చేస్తున్నావు? నేను ఈ బాధను భరించలేను అని జుట్టు పీక్కునే హనుమంతుకి వెంకటలక్ష్మి ఏడుపు ఇంకా వినిపిస్తూనే ఉంది. మళ్ళీ వెంకటలక్ష్మి గొంతు వినిపిస్తోంది. తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చదువుదాం.